అందరు కార్పొరేటర్లు కూడా కక్ష కట్టి ఓడించాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రధాన అనుచరులని కాంగ్రెస్ పార్టీలో పంపించేసి గ్రౌండ్లో మిగతా కార్యకర్తల్ని కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల్ని కూడా ఒక్కరిని కూడా పనిచేయకుండా వాళ్ళ కాలాల్లో కట్టేసినట్టు అడ్డం వేసారు. వాళ్ళు ఏ రకంగా అడ్డం వేసారంటే మిగతా యాక్టివ్ ఉన్న కార్యకర్తల్ని మేము లేకుండా ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ఒరిజినల్ కార్యకర్తలు అందరినీ కూడా మోకాలట్టేసి వాళ్ళందరినీ పనిచేయకుండా చేసి వీళ్ళు లాస్ట్ నిమిషం వరకు కూడా పనిచేయకుండా ఉండి ఈరోజు లాస్ట్ చివరి నిమిషంలో ఒక బాయిల్ వేసినట్టు అందరినీ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈయనని రామ్మోహన్ గౌడ్ మొత్తము మైండ్ గేమ్ ఆడి టోటల్ ఆయనని నష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్పొరేటర్లు అందరూ కూడా సుధిరెడ్డి ఖచ్చితంగా అమ్ముడు పోవడమే కాదు, వాళ్ళు ఎంత దుర్మార్గంగా అంటే చాలామందికి చెప్పడం జరిగింది. నా చోళాలు కూడా కొంతమంది కార్పొరేటర్లది నేను వాయిస్ కూడా విన్నా. ఏమన్నానంటే ఈ నా గ్రౌండ్ వర్క్ మేము చేస్తున్నాము, టోటల్ రామ్మోహన్ గౌడ్ ఓడిపోతుందని చెప్పి ఫస్టే సంకేతం పంపించేసారు వాళ్ళు. ఆ సంకేతం పంపించింది స్పష్టంగా ఈ రోజు కూడా వాయిస్ రికార్డు ఉన్నాయి కొన్ని. మీరు చెప్పండి అసలు ఏ విధంగా జరిగింది, అసలు ఎట్లా అనుకుంటారు? ఇది ఏ రోజు మన రామన్నకి టికెట్ కన్ఫర్మ్ అయింది ఆఫీషియల్గా, కేసీఆర్ సాబ్ ఏ రోజు టికెట్ డిక్లేర్ చేసిన అప్పటి నుంచే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారంటే మన గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ తెలంగాణలో, నేనున్నా కదా, నేను మినిస్టర్ అయిపోతా, రేపు నేను అందరి కార్పొరేటర్కి నేనే ఉంటా ఎంబటండి చెప్పి వీళ్ళు ఎప్పుడో 3 నెలల నుంచి ప్లానింగ్ చేసుకుంటా వచ్చి కార్పొరేటర్ సార్ అందరు ప్లానింగ్ లాగా పోయి ఉడగొట్టినారు ఇది సీటు. ఎందుకంటే కనీసం ఒక 50,000 మెజారిటీ నుంచి గెలిచేది సీట్కి ఈ అందరి కార్పొరేటర్ కలిసి మాట్లాడి ప్లానింగ్ చేసి ఇట్లా చేసిన అదే మన లీడర్స్ మన కార్యకర్తలు పనిచేసి ఉంటే 50,000 ఖచ్చితంగా మెజారిటీతో గెలిచేది రామన్న సీట్. ఇది వీళ్ళు ఇలా చేసినారు. కానీ కాంగ్రెస్ ఎప్పటికీ ఇక్కడ తెలంగాణ రాదు, మీరు ఇంకా మర్చిపోవాలి. ఒక 30 సంవత్సరాల వరకు అయితే మర్చిపోవాలి. మా కార్యకర్తలు మా లీడర్స్ బాధ ఉండొచ్చు అందరికీ, కానీ భయం ఎవరికి లేదు. 100% 5 సంవత్సరం అందరు కార్యకర్తలు లీడర్స్ అందరు పనిచేస్తూ ఉంటారు. ఈ కార్పొరేటర్ అందరూ మీరు ఎక్కడైనా ఏదో పని చేస్తున్నప్పుడు మా అందరి వర్కర్స్కి లీడర్స్కి ఇన్ఫర్మేషన్ చేసినే చేయాలి. ఇప్పుడు మీరు అందరు చేసిన అందరికీ తెలుసు, మనం ఎల్బీ నగర్ పబ్లిక్ అందరు సపోర్ట్ చేసినారు, రామన్నకు మా లీడర్స్ అందరు సపోర్ట్ చేసినారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎల్బీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి అయినట్టు ముద్దం రామ్మోహన్ గౌడ్ గారికి ఈ రోజుతో 3 నెలల కింద టికెట్ డిక్లేర్ జరిగిందో ఆనాడికి వెళ్ళి కొందరు కార్పొరేటర్లు జీర్ణించుకోలేక ఇప్పుడు రామ్మోహన్ గౌడ్ గారు గెలిస్తే ఇక్కడ పాతుకోపోతారు, టీఆర్ఎస్ పార్టీ బాగా బలపడుతుంది, రేపు మేము వేరే పార్టీ పోకుండా గెలవకుండా ఈ పార్టీ మాకు అవకాశం లేకుండా వేరే పార్టీ గెలిస్తే ఏం చేయాలనే ఆలోచనతోటి కావాలని ముందున్న వ్యక్తితోటి కలయిక తీసుకొని ఇది రామ్మోహన్ గౌడ్ ఓటమి ప్రధాన కారణం. దీనికి ప్రత్యక్ష సాక్షులు ఏంటంటే తిరుమల గారు వచ్చే వయసే ప్రత్యేక సాక్షి, వేరే ఏం చెప్పే అవసరం లేదు. ఇంకో కార్యకర్త కూడా అర్థం అయిపోయింది. ఎందుకంటే ఏ కార్పొరేటర్ ముందు వచ్చి పనిచేయలేదు. టికెట్ కాగానే ఒకరు మలేషియా పోవడం, ఒకడు బాంబే పోవడం, ఒకరు సింగపూర్ పోవడం, ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళు కొత్త ముఖాలు పెట్టుకొని వచ్చినా కానీ పార్టీ వాళ్ళకు అతీతంగా ఉండి రామ్మోహన్ గౌడ్ గారు వాళ్ళు కొత్తగా వచ్చినా కానీ దగ్గరుండి గెలిపించినందుకు ఆయనకు ఈ విధంగా మోసం చేయడం చాలా వరకు అన్యాయం. ఇది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. రేపు ఈ రోజు కాదు, రేపు రాబోయే ఎలక్షన్ కాదు, రేపు మీ పబ్లిక్లో తిరిగేటప్పుడు తెలుస్తుంది మీకు మీ మీద ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో. ఈ చర్యను ఖచ్చితంగా మేము పార్టీ పెద్దమంది తీసుకోపోయి వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ చర్య తీసుకొని పార్టీ సస్పెండ్ చేయాలని ప్రధానంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి ఏం జరిగింది, అసలు మీ అభ్యర్థి ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి రామ్మోహన్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణాలు కార్పొరేటర్లతో పాటు కొందరు ముఖ్య నాయకులు ఉన్నారు. వీళ్ళు చేయడం ఎందుకంటే కార్పొరేటర్లు
రేపు రామ్మోహన్ గౌడ్ గారు గెలిస్తే మళ్ళీ టికెట్లు వస్తాయో రావా అని, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి వీటి వల్ల ఈయన రేపు మళ్ళీ బీఫామ్ ఇయ్యడు, ఈ టికెట్ రావా అని చెప్పేసి ఆలోచనతో ఈయనకు సపోర్ట్ చేస్తే రేపు మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సపోర్ట్ చేయకుండా ఏ విధంగా అంటే మన పోలింగ్ ఏజెంట్లకు పోలింగ్ బూత్లో కూర్చునే వాళ్ళకు ఓటర్ లిస్టులు ఏవైతే ఉంటాయో ఆ ఓటర్ లిస్టులు ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ జరగడం వీళ్ళతోటే జరిగింది. అలాగే కొత్త ఓటర్ లిస్టులు వస్తే ఆ కొత్త ఓటర్ లిస్టులని బూత్ స్థాయి నాయకులకు కూడా దక్కకుండా చేశారు. అంటే ఇతర వాళ్ళు గెలవాలి, అపోజిషన్ పార్టీ వాళ్ళు గెలవాలి తప్ప ఈ పార్టీ వాళ్ళు గెలవద్దు అని చెప్పి ముందే కొందరు కార్పొరేటర్లు కొందరు పెద్ద నాయకులు కలిసి ఆలోచనతో ఈయన గెలిస్తే రేపు మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి దానివల్ల అందరు కరడు కట్టి ఇది చేశారు. ఓటమి గల కారణం, ముఖ్య కారణం అదే. ఈరోజు ప్రధానంగా మన ఎల్బీనగర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచి మా ఎల్బీనగర్లో గెలవకపోవడానికి కారణం దీనిలో ముఖ్య పాత్ర కార్పొరేటర్లదే. కొంతమంది కార్పొరేటర్లు అక్కడ కాలనీలలో అవినీతికి పాల్పడి వాళ్ళు చేసిన దోసుకోవడంలో దాంట్లో కూడా కొంత కాలనీ వెల్ఫేర్లలో కూడా కొంత అవినీతి వచ్చింది. దాన్ని ఆపోజిట్ పార్టీ వాళ్ళు క్యాచ్ చేసుకోవడం, వీళ్ళు సరిగ్గా తిరగకపోవడం. అయినను మేము ఎక్కడో స్థానికేతరుల కార్పొరేటర్లు వస్తే కూడా మేము వాళ్ళని కసితోని కార్పొరేటర్లను గెలిపించినాం. మమ్మల్ని కార్యకర్తలను సీనియర్ కార్యకర్తలను పక్కన పెట్టి వాళ్ళు మమ్మల్ని కావాలని కొంతమంది కేటీఆర్ గారు చెప్పి కొన్ని డివిజన్ ప్రెసిడెంట్లను కూడా ముఖ్య నాయకులను తీపియడం జరిగింది. మేము ఆ రోజుగిన డివిజన్ ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళు దోసుకునే దోపిడీలు సాగవని ఈ రకంగా చేసి మా దాంట్లో ఎవరైతే మెయిన్ అనుచరులు పనిచేస్తుంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళు మొత్తం ఇన్ఛార్జ్ తీసుకొని ఊరికి సరిగ్గా కార్యకర్తలకు కానీ బూత్ స్థాయి కమిటీలకు కానీ వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా కావాలని వాంటెడ్లీ ఇవన్నీ కావాలని వాటిని ఓడగొట్టిరు. వాళ్ళు చేసిన అరాచకాలన్నీ వాళ్ళ కార్పొరేటర్ అన్ని బయటపెట్టి అన్ని వాయిస్లో ఉన్నాయి. ఇది కనుక ఈసారి ఏ డివిజన్లో కానీ ఏ కార్పొరేటర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ గెలిచి నువ్వు ఏ కార్యక్రమాలు చేసినా ఒక సీనియర్ నాయకుడిని కానీ అక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్లను కానీ అక్కడ ఉన్న వార్డు మెంబర్లను కానీ తీసుకోకుండా కార్యక్రమాలు చేస్తే వాళ్ళ అవినీతిని బయటపెడతాను, వాళ్ళు అడ్డుకుంటాము. జాగ్రత్త, మీరు ఈసారి నుంచి ఏ కార్యక్రమాలు చేసినా టీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడేసుకొని చేయాలి. దీన్ని హెచ్చరిస్తున్నాం. దీనిపైన మేము అధిష్టానాన్ని కూడా కంప్లైంట్ చేస్తాము. వీళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము ప్రతిజ్ఞావిలేకంగా సస్పెండ్ చేయాలి. మీరు చెప్పండి, ముఖ్యంగా నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఏ డివిజన్ కార్పొరేటర్లు పనిచేయలేదు, వీరి మీద మీరు ఏం చర్య తీసుకోవాలనుకుంటున్నారు? మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఖచ్చితంగా 6 మంది 7 మంది మీద ఖచ్చితంగా మాకు వాళ్ళ ఎవిడెన్స్తో సహా వచ్చినాయి. మేము ఖచ్చితంగా ఎల్బీనగర్లో ఉన్నటువంటి రామ్మోహన్ గౌడ్ గారిని ఓడించినటువంటి కార్పొరేటర్ల పైన ఖచ్చితంగా ఈ ఎల్బీనగర్ ప్రజలు 11 డివిజన్లు మొత్తం కలిసి అధిష్టానానికి ఖచ్చితంగా ఈ 7 మందిని సస్పెండ్ చేయడానికి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సస్పెండ్ చేయించిందాక మేము నిరాహార దీక్షకు ఇంతమంది ఎల్బీనగర్ ప్రజల మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరం కలిసి కూడా, ఎందుకంటే ఒక 11 మందిని గెలిపించుకున్నటువంటి రథసారథిగా 4.5 సంవత్సరాలు ప్రజలెంబడి వండుకుంటూ అందుబాటులో వండుకుంటూ ప్రజల సమస్యలు తీర్చుకుంటూ 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మన అందరికీ ప్రజలకు తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి 11 మందిని గెలిపించుకున్నటువంటి అభ్యర్థిని రామ్మోహన్ గౌడ్ గారిని ప్రధానంగా ఓడియడం అంటే వీళ్ళు రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి ఆపోజిషన్ పార్టీకి అమ్ముడు పోయి ప్రధానంగా 7 మంది ఓడించిన వాళ్ళను ప్రధానంగా పేర్లతో కాకుండా ఆ 7 మంది ఎవరో మాకు తెలుసు. ఆ 7 మంది పేర్లు రాసి ఎల్బీనగర్లో ఉన్న 11 డివిజన్లో ఉన్న కాన్షియస్లో ఉన్నటువంటి అందరం కలిసి అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కలిసి కష్టపడడం. ఒక మంచి అన్ననాడు ఇప్పటిదాకా అదే రకంగా కాకుండా కష్టపడిన నాయకులు కాకుండా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయక ప్రధానంగా 7 మంది కార్పొరేటర్లతో ఓడిపోయిండు. వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేసినంత వరకు ఎల్బీనగర్ ప్రజలు అధిష్టానానికి ఫిర్యాదు చేసి అక్కడే నిరాహార దీక్షకు మేము కూకుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వదిలే సమస్య లేదని చెప్తా ఉన్నాం. ఏ ప్రజాపతి అయినా కానీ అన్ని వర్గాల వారు ఓటేస్తే గెలుస్తారు. ఒక సామాజిక వర్గంకి ఓటు సపోర్ట్ చేసిన ఓటు నిలబడలేని రాజకీయాల్లాగా ఇది చాలా చెత్త రాజకీయం, చాలా చెత్త మాటలు. ఒక సామాజిక వర్గాలుగా విడగొడుతూ వీళ్ళేరు ఆలేరు ఓటేయడం ఇంతవరకు సంబంధిస్తాం. ఆయన కూడా అన్ని వర్గాల వాళ్ళు ఇస్తే గెలిచారు కదా, మళ్ళీ ఇది ఎక్కడ చిన్న కార్యకర్తకు సామాజిక వర్గాలు విడగొట్టడం ఇది చాలా దుర్మార్గం. ఇది చర్య కఠిన చర్య తీసుకోవాల్సిందిగా హైకమాండ్ కోరుతూ వీళ్ళకి సస్పెండ్ చేసిన దాకా మేము నిద్రపోము, వీళ్ళకి ప్రజలతో చెప్పులతో దెబ్బలతో కొట్టినాక నిద్రపోమని చెప్పేసి ఈ రాచకొండ టీవీ ద్వారా మనం చేస్తున్నాం.